మాటల తోటాలు, విమర్శల బాణాలు, కాకరేపేలా పరస్పర ఆరోపణలు. తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య ఢీ అంటే ఢీ అనిపించేలా సాగుతున్నాయి సమావేశాలు. అంశాల వారీగా జరుగుతున్న చర్చ ఆసక్తి రేకెత్తిస్తోంది. పార్టీల మధ్య జరిగిన మాటల యుద్ధాన్ని ఒకసారి మనం కూడా చూద్దాం. స్వేచ్ఛ అంటే ఏంటో అసెంబ్లీలో వివరించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తెలంగాణకు ఎన్ని రకాలుగా స్వేచ్ఛ లభించిందో ఎగ్జాంపుల్స్ తో సహా చెప్పి సభలో నవ్వులు పూయించారు భట్టి. ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి గారితో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల మందికి వాళ్ళ స్వాతంత్రం వచ్చింది. చివరికి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న శాసనసభ్యులకి మాజీ మంత్రులకు కూడా పూర్తి స్వేచ్ఛ వచ్చింది. ఇది ఎప్పుడైనా మనం ఇట్లా నవ్వుకుంటా 10 ఏళ్ళు ఎప్పుడైనా ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా ఈ సభలో ఈ రకంగా సహేతుకంగా నిర్భయంగా భయం లేకుండా నవ్వుకుంటా సభలో ఎప్పుడైనా చర్చించుకున్నామా? ఉందా అధ్యక్ష? ఎప్పుడు లేదు కదా. ఈ రాష్ట్రం కాంగ్రెస్ ఇందిరమ రాజ్యంలో స్వేచ్ఛగా హాయిగా బతుకొచ్చండి. ఎవరు ఏది కావాలంటే మాట్లాడచ్చు. మొన్నే మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు, ప్రశ్నించే హక్కు కూడా ఉండాలని. ఒకవేళ ఆ ప్రశ్నించే హక్కు అవసరం ఇక్కడ దొరకపోతే నిరసన తెలిసేటువంటి హక్కు కూడా ప్రతిపక్షాలకు ఉండాలని. ఆ నిరసన తెలిపే హక్కును కూడా లేకుండా మీరు చేశారు. కానీ మేము మాత్రం అన్ని తెరిచి పెడుతున్నాం. ప్రతిపక్షాలు వాళ్ళు స్వతంత్రంగా చెప్పుకోవచ్చు. అవసరమైతే నిరసన తెలియజేయటం కోసం మీరు బంద్ చేసినటువంటి ప్రదేశాన్ని ఓపెన్ చేసి ప్రశాంతంగా మేము నిరసన కూడా తెలియజెప్పుకోవచ్చు అని చెప్పి మననే ప్రకటన కూడా చేసి నిరసన తెలియజేసుకోవడానికి కూడా స్వేచ్ఛను ప్రకటించాము. మీరు నిరసన తెలియజేయడానికి కూడా స్వేచ్ఛను ప్రసాదించాం. అందుకే మీరు స్వేచ్ఛగా ఇందాక పొద్దున పోడియం దాకా రాగలిగారు. పోడియం దాకా రాగలిగారంటే మీకు స్వేచ్ఛ ప్రసాదించమని హాయిగా. వెట్టి చాకిరి కూడా రద్దు చేశామని చెప్తా ఉన్నారు. అసెంబ్లీలో హరీష్ రావు, కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య వార్ నడిచింది. మొన్న హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన రాజగోపాల్ రెడ్డి హరీష్ రావును తండ్రి కొడుకులు వాడుకుని వదిలేస్తారని అన్నారు. ఈ వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. గతంలో రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్లను హరీష్ రావు ప్రస్తావించడంతో దుమారం రేగింది. ఈరోజు నువ్వు ఎంత లేచినా నీకు మంత్రి పదవి రాదులే అన్న. ప్రసంగానికి అడ్డు తగులుతే ఏమన్నాడు? నువ్వెంత మొత్తుకున్నా నీకు మంత్రి పదవి రాదు అని అన్నాడు. నేనేమంటున్నా, నువ్వెన్నేళ్లు కష్టపడ్డ తర్వాతే కష్టపడ్డ హరీష్ రావు గారు కేసీఆర్ తర్వాత కేటీఆర్ అవుతారు, కానీ నీకు మోసం జరుగుతుంది, కానీ వాళ్ళు ఏం చేయరు. నువ్వు మాత్రం ఎంత కష్టపడ్డా నిన్ను వాళ్ళు నీకు తండ్రి కొడుకులు వాడుకుంటారు తప్పితే నీకు అక్కడ న్యాయం జరగదు. నాకు మంత్రి పదవి రావాలన్నా వద్దా మా ముఖ్యమంత్రి గారు మా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. నిన్ను మాత్రం తండ్రి కొడుకులు వాడుకున్నంత అన్నట్టు మాక్సిమం వాడుకుంటారు. అధ్యక్ష గౌరవనీయులు రాజగోపాల్ రెడ్డి గారు నా పేరు తీసుకొని నా మీద కామెంట్ చేశారు. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా రాజగోపాల్ రెడ్డి గారికి, ఆ పార్టీకి. మీ పార్టీ లాగా 50 కోట్ల రూపాయలు ఇచ్చి పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కునే కర్మ మాకు అక్కర్లేదు. ఇది ఎవరు చెప్పిండ్రు? గోపాల్ రెడ్డి గారు బయట ఏం మాట్లాడిండో అది గుర్తు చేసిన. రాజగోపాల్ రెడ్డి గారు చెప్పినే తప్ప నేను సొంతంగా చెప్పలేదు. నేను కొత్త ఆరోపణలు చేయలేదు. మా పార్టీ మీద ఆయన అట్లా చేయకూడదు కదా అధ్యక్ష. ఇప్పుడు మా నాయకుడి ఇష్టం, మా పార్టీ ఏంది, ఒక మాట మీద ఉంటాం. మా నాయకుడు ఏం చెప్తే అది గీత దాటకుండా ఉండేటువంటి పార్టీ మాది. వాళ్ళలాగా మేము సీల్డ్ కవర్లు వాళ్ళలాగా చేసుకోవడము మీకేం పని లేదా? మీరు ఏం చేసిండ్రు 10 ఏళ్లలో? ఏం ఎగబెట్టిండ్రు? ఎట్లా దోసుకుండ్రో ఇవాళ ప్రజల ముందు బయట పెడుతుంటే మీరు పాటు పెట్టుకుంటా. నీకేమైనా ఉంటే 10 ఏళ్లలో నువ్వు ఏం చేసినావు? ఒక ఉద్యోగం ఇచ్చినా, ఒక ఇల్లు కట్టావా? అది చెప్పకుండా ఎంతసేపు మాట్లాడు. మేము చెప్పాలా మీ బాబు ఎట్లా కొట్లాడుకుంటూ చెప్పాలా? ఆ విషయం ఉన్నప్పుడు అది క్లోజ్ అయిన మ్యాటర్. అది భవిష్యత్తులో ఓడి వాడమని భట్టి విక్రమార్క మాట ఇవ్వగలరా అంటూ ప్రశ్నించారు హరీష్ రావు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దెబ్బకు మాట ఇచ్చేటట్టుందా అంటూ కౌంటర్ ఇచ్చారు భట్టి విక్రమార్క. అడుగుతా ఉన్న భట్టి గారిని, ఈ సభకు మీరు హామీ ఇస్తారా? మేము భవిష్యత్తులో ఈ ఓడి వాడము, ఈ ఫెసిలిటీ మేము వాడము, వేస్ అండ్ మీన్స్ కు మేము డబ్బులు వాడము, ఓడీలోకి రాష్ట్రం వెళ్ళదు అని చెప్పి మాకేమైనా ఈ సభ ద్వారా హామీ ఇస్తారా అని చెప్పి గౌరవనీయులు భట్టి విక్రమార్క. ఏమంటే మీరు మాటిస్తారా? వేస్ అండ్ మీన్స్ కి ఓడి పోకుండా ఉంటారా అని ఏం మాట ఇచ్చాము అధ్యక్ష? మీ దెబ్బకి మాట ఇచ్చేటట్టుంది అది? కాదు మొత్తం రాష్ట్రాన్ని మొత్తం ఖతం చేసి ఏమి లేకుండా చేసి మీరు మాటిస్తారంటే ఎస్
2014లో ఒక్క నిమిషం మేము మాత్రం మీలాగా చేయం అధ్యక్ష. చాలా ఆర్థిక క్రమశిక్షణతో ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పట్టాలెక్కిస్తాం. కాళేశ్వరంపై అసెంబ్లీలో మరోసారి మాటల యుద్ధం జరిగింది. 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటూ అధికార పక్షం ఆరోపిస్తే తప్పుడు లెక్కలు చెబుతున్నారని ప్రతిపక్షం ఖండిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి గారి నుంచి మొదలు పెడితే సాగునీటి పారుదల శాఖ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి, మేనేజ్మెంట్ కోటాల మంత్రి అయిన వాళ్ళు అసలు కాళేశ్వరం అంచనానే 80,000 కోట్లు, అందులో 1,00,000 కోట్ల ఎట్లా అవినీతి జరిగిందని అంటారు ఏంది అధ్యక్ష? 1,00,000 కోట్ల అవినీతి, 1,00,000 కోట్ల నిధులు దుర్వినియోగమైనాయని ఎందుకు చెప్పినామంటే ఈ లెక్కలు వేసుకొని 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినా 1,00,000 ఎకరాలకు కూడా కాళేశ్వరంలో నీళ్లు అందలేని వాస్తవాలు మాకు తెలుసు. కార్డ్ నివేదిక ఇచ్చింది కాబట్టి ఆ ప్రాతిపదికన ప్రజలకు మేము వివరించే ప్రయత్నం చేస్తే ఈ అబద్ధాలతో ఈ వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేసిండ్రు. ఇప్పుడు ఆ రోజు అన్నది కాళేశ్వరం మీద 83,000 కోట్ల రూపాయలు అప్పైతే వీళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ గారు 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని తప్పుదో పట్టించిండ్రు అని చెప్పి మేము మాట్లాడినాం. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు మళ్ళీ అదే విషయాన్ని ఆయన చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అధ్యక్ష, ఇప్పుడు వారు కూడా ఏం చేసిండ్రు నాకు తెలిసి సెకండ్ టీఎంసీది కూడా ఇలా కాళేశ్వరంలో సెకండ్ టీఎంసీది కూడా కలిపి 90,000 కోట్ల రూపాయలు ఖర్చు అయిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయినా 1,00,000 కోట్లు కాలే కదా అధ్యక్ష. అంటే మేం చెప్పిందే నిజం. ఇవాళ ఈ సభను రాష్ట్ర ప్రజల్ని తప్పుదో పట్టించింది కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఇవాళ మరొకసారి వారే చెప్పకనే చెప్పినారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ బస్టాండ్లు కూడా తాకట్టు పెట్టేసి అప్పులు తెచ్చిందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆర్టీసీ బలోపేతానికే ఆ డబ్బులు వాడామంటూ కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే హరీష్ రావు. ఆర్టీసీకి సంబంధించి మేము నిర్మించిన జూబ్లీ బస్టాండ్, మేడ్చల్ బస్టాండ్, రాణిగంజ్తో సహా ఇతర బస్ డిపోలు వీటన్నిటిని కుదువ పెట్టి ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము కూడబెట్టి సంపాదించి వీళ్ళకి ఆస్తులను అప్పచెప్తే 2,886.95 కోట్ల రూపాయలు ఆర్టీసీని గతంలో ఆస్తుల్ని తనఖా పెట్టి అప్పులు తీసుకొచ్చిండ్రు అధ్యక్ష. మేమేదో అప్పులు తెచ్చినామని ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష. ఆర్టీసీ కొత్త బస్సులు కొనుక్కోవడానికో సంస్థను బలోపేతం చేయడానికి మేము గ్యారంటీ ఇచ్చినామే తప్ప ఆ డబ్బులు ఏదో రాష్ట్ర ప్రభుత్వం వాళ్లే. నేను మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్న అధ్యక్ష, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ మేము నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. ఆ రోజు దయచేసి ఆ డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ డిసైడ్ చేసి కొత్త సంవత్సరంలో ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులుగా వేతనం ఇవ్వాలని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. విద్యుత్ సంస్థలను కూడా అప్పుల్లో పడేశారని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. విద్యుత్ సంస్థల్లో ఆస్తులు సృష్టించామే గాని అప్పులు చేయలేదన్నారు ఎమ్మెల్యే హరీష్ రావు. విద్యుత్ సంస్థలు 2014 కంటే ముందు మేము తెలంగాణ రాష్ట్ర విభజన సందర్భంగా గత ప్రభుత్వానికి అప్పచెప్పిన ఆస్తులను పెట్టి టీఎస్ జెన్కో 2,100 కోట్ల అప్పు తీసుకొచ్చింది. ఎన్పిడిసిఎల్ 2,872 కోట్ల అప్పు తీసుకొచ్చింది. అంటే మేము కష్టపడి సంపాదించి కూడబెట్టి మేము కడుపు కట్టుకొని తరతరాలుగా సంపద సృష్టిస్తే విద్యుత్ శాఖలో 4,972 కోట్ల ఆస్తులను ఈరోజు వాళ్ళు తనఖా పెట్టి అప్పులు తెచ్చి ఇంకా మా మీద ఆరోపణ చేసి గత పాలకులు అని ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈ రకమైన చర్చతోని ప్రజల్ని మభ్యపెడతారు అధ్యక్ష. మేమేదో అప్పులు తెచ్చినామని ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష. 2014 సంవత్సరంలో ఈ రాష్ట్రాన్ని మాకు అప్పజెప్పినాడు విద్యుత్ సంస్థల ఆస్తుల విలువ 44,438 కోట్ల రూపాయలైతే ఈ రోజు మేము క్రియేట్ చేసిన ఆస్తుల విలువ 1,37,571 కోట్ల రూపాయల ఆస్తుల విలువతో ఇవాళ మేము వాళ్ళకి అప్పగించాం అధ్యక్ష. కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటూ అధికార పక్షం తప్పుడు ఆరోపణ చేస్తుందన్నారు ఎమ్మెల్యే హరీష్ రావు. 1,00,000 కాకపోతే 97 కోట్ల అప్పులు చేశారని అన్నారు మంత్రి భట్టి విక్రమార్క. ఆ విషయం వారే ఒప్పుకున్నారని చెప్పారు. ఆ రోజు అన్నది కాళేశ్వరం మీద 83,000 కోట్ల రూపాయలు అప్పైతే వీళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ గారు 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని తప్పుదో పట్టించిండ్రు అని చెప్పి మేము మాట్లాడినాం. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు మళ్ళీ అదే విషయాన్ని ఆయన చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
అధ్యక్ష ఇప్పుడు వారు కూడా ఏం చేసిండ్రు నాకు తెలిసి సెకండ్ టీఎంసీది కూడా ఇంట్లో కాళేశ్వరంలో సెకండ్ టీఎంసీది కూడా కలిపి 90,000 కోట్ల రూపాయలు ఖర్చు అయిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయినా 1,00,000 కోట్లు కాలే కదా అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఏదో మసిపూసి మాట్లాడుక చేశారు. రాహుల్ గాంధీ గారు వచ్చారు, 1,00,000 కోట్లు అవినీతి జరిగిందని అన్నారు. వారు కూడా 1,00,000 కోట్లు అంటున్నారు. తర్వాత రెండో టీఎంసీ కలిపి చెప్తా ఉన్నారు అంత జరగలేదు. ఆడ జరిగింది 1,00,000 కోట్లు, ఆడ జరిగింది మొత్తం అది కలిపితే కూడా 97,000 కోట్లే కదా. నిజమే, రైట్, 1,00,000 కోట్లు కాదు కానీ 97,000 కోట్లు అయితే అవినీతి జరిగిందని ఒప్పుకున్నారు కదా. మొత్తం అన్యాయం అయిపోయింది. దానికి కూడా సంతోషమే. కనీసం ఇప్పటికైనా కాళేశ్వరం పేరు మీద 97,000 కోట్లు ఈ రాష్ట్ర సంపదని దుర్వినియోగం అయిపోయింది అధ్యక్ష. ఒప్పుకున్నారు, దానికి కూడా వారి సంతోషం. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగానే ఉందన్నారు హరీష్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వం అవాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తుందని అన్నారు. అయితే ఎవరినో కించపరచడానికి శ్వేతపత్రం విడుదల చేయలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వాస్తవాలను ప్రజల ముందుంచే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పటిష్టంగా ఆరోగ్యకరంగా ఉందని అనేక రాజ్యాంగబద్ధ సంస్థల నివేదికలు తేల్చి చెప్తా ఉంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఆర్థిక పరిస్థితిపై అవాస్తవాలను ప్రచారం చేస్తూ ఉంది. తద్వారా రాష్ట్ర ప్రతిష్టను, పరపతిని, ప్రతిపత్తిని, భవిష్యత్ ప్రయోజనాలను దెబ్బతీస్తా ఉన్నారు అధ్యక్ష. అల్పమైన రాజకీయ ప్రయోజనాల కోసం చేసే ఈ పని తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు గొడ్డలి పెట్టుగా మారుతుందని గ్రహించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ శ్వేతపత్రము ఎవరినో కించపరచడానికో, ఎవరినో తక్కువ చేసి చూపించడానికో, లేకపోతే మేమేదో రాజకీయంగా ప్రయోజనం పొందడానికో, లేదా మేమిచ్చిన ప్రజలకిచ్చిన గ్యారంటీలను ఎగవేయడానికో ఈరోజు ఇది పెట్టలే. ఇప్పటి వరకు అవాస్తవాలతో, అభూత కల్పనలతో, ఆర్భాటపు ప్రచారాలతో ఈ రాష్ట్రమంతా బాగుంది, మేము అద్భుతాలను ఆవిష్కరించినామని చెప్పుకుంటున్నప్పుడు వాస్తవ పరిస్థితులను ఇక్కడ పెట్టినాం. ఈ వాస్తవ పరిస్థితులు కొంతమందికి చేదుగా ఉండొచ్చు, కొంతమందికి కళ్ళు తెరిపించే విధంగా ఉండొచ్చు. శ్వేతపత్రంలో వాస్తవాలు వక్రీకరించారని ఆరోపించారు హరీష్ రావు. ఏపీకి చెందిన ఒక రిటైర్డ్ అధికారితో వైట్ పేపర్ తయారు చేయించారని, తెలంగాణ అధికారులపై ప్రభుత్వానికి నమ్మకం లేదా అని ప్రశ్నించారు. దీనికి సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. 10 ఏళ్లు రాష్ట్రం కోసం పనిచేసిన అధికారులను హరీష్ రావు అవమానించారని అన్నారు రేవంత్ రెడ్డి. నాకు తెలిసిన సమాచారం మేరకు ఈ రిపోర్ట్ ఇదంతా కూడా ఇది ఎవరు తయారు చేసిండ్రు? మీకు తెలంగాణ అధికారుల మీద నమ్మకం లేక మన ముఖ్యమంత్రి గారి పాత గురువు గారి శిష్యులు, ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ఒక సస్పెండ్ అయినటువంటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ అధికారులను పెట్టి ఇదంతా ఒక కుక్కుడప్ స్టోరీ తయారు చేసి ఇది ప్రజల ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎక్కడైనా 42 పేజీల నివేదికలో ఎవరినైనా నిందించినట్టు కానీ, ఎవరినైనా వ్యక్తిగతంగా దూషించినట్టు కానీ ఇక్కడ నివేదికలు ఉన్నాయి అధ్యక్ష. మాజీ మంత్రి గారు మాట్లాడతారు పక్క రాష్ట్రాల నుంచి, పక్క రాష్ట్రంలో పనిచేసిన నుంచి సమాచారం సేకరించిందని. ఇదేనా పద్ధతి అధ్యక్ష? 10 సంవత్సరాల నుంచి తెలంగాణ నిర్మాణం కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసిన మన రాష్ట్ర అధికారులను ఈ రకంగా అవమానించడం కరెక్టా అధ్యక్ష? ప్రతి శాఖ యొక్క నివేదిక ఆ శాఖ యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రాపర్ ఫార్మేట్లో ఫిలప్ చేసి సంతకాలు పెట్టి ఆర్థిక శాఖను పంపించిన తర్వాత ఆర్థిక శాఖ కార్యదర్శి గారు, వారితో పనిచేసిన కార్యదర్శి గారు, అతనే మారలేదు అధ్యక్ష, వారు సంతకం పెట్టి ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికనే ఈ నివేదిక. కాబట్టి వారికి ఏమైనా అనుమానాలు ఉండి వారిలాగానే మిగతా వాళ్ళు కూడా వ్యవహరిస్తారని ఏమైనా అపోహలు ఉంటే తొలగించుకోండి. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు వేలాది మంది మమ్మల్ని వచ్చి కలుస్తారు అధ్యక్ష. మేము మీలాగా కక్షాపూరితంగా కలవడానికి వచ్చిన వాళ్ళను అగౌరవపరిచే విధంగా, అదేవిధంగా వాళ్ళని తక్కువ చేసి చూపించే విధంగా ఇట్లా చేయము అధ్యక్ష. ప్రాజెక్టులపై అసెంబ్లీలో మాటల యుద్ధం నడిచింది. లక్షల కోట్లు ఖర్చు చేసినా సాగులోకి మాత్రం అంతంత మాత్రమేనన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. దీనికి హరీష్ రావు వివరణిచ్చారు. 90 to 95,000 crores మీరు ఖర్చు పెట్టిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద కొత్త ఆయకట్టు జనరేట్ ఎంత అయిందండి? న్యూ ఆయకట్టు ఎంత జనరేట్ అయింది? 1,00,000 ఎకరాల కంటే కొద్ది ఎక్కువ. అంటే ఆల్మోస్ట్ 1 lakh crores ఖర్చు పెడితే
ఓహో ఓహో అని చెప్పుకున్నారు, ప్రపంచం అని చెప్పుకున్నారు, ప్రపంచంలోనే గొప్ప ప్రాజెక్ట్ అని చెప్పుకున్నారు. కొత్త ఆయకట్ క్రియేటెడ్ ఈజ్ ఓన్లీ అబౌట్ 1 lakh acres. 1,00,000 కోట్లు ఖర్చు పెడితే, మరి పాలమూరు రంగారెడ్డికి 25,000 కోట్లు ఖర్చు పెట్టారు. కొత్త ఆయకట్ క్రియేటెడ్ 0. ఇన్ని కోట్లు ఖర్చు పెడితే కాళేశ్వరంలో పారింది తక్కువ. జస్ట్ ఐ వుడ్ లైక్ టు రెక్టిఫై ద రికార్డ్. వారు ఒక మాట ఏమన్నారంటే, మీరు నేను ఇక్కడ మంత్రి గారి దృష్టికి తెచ్చేది ఏంటంటే, కల్వకుర్తి ప్రాజెక్టు మీ హయాంలో నిర్మించారు, ఆయకట్టు ఏమి ఇయ్యలేదు. 75-80% నిధులు ఖర్చు పెట్టినా ఆయకట్టు రాలేదు. కానీ ఈరోజు మేము వచ్చిన తర్వాత ఆ పనులు పూర్తి చేసి 3,50,000 ఎకరాలకు ఆయకట్టుకు మేము నీళ్ళు ఇచ్చాం. సో అట్లనే పాలమూరు ఎత్తిపోతల్లో ఇలా ట్రంక్ పూర్తయింది, పంపులు పూర్తయినాయి, రిజర్వాయర్లు పూర్తయినాయి. మీరు కెనాల్స్ తవ్వితే మీకు కూడా ఆయకట్టు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అట్లా మీరు ఈ రకంగా మా స్వీపింగ్ రిమార్క్స్ వద్దు. తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుపై 1 కిలో మాత్రమే బియ్యం ఇచ్చిందని ఆరోపించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. దీనికి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. ఇదివరకు కొంత ఎక్కువ క్వాంటిటీ ఇస్తుండే, గత 2-3 ఏళ్ల సంది కేవలం గత ప్రభుత్వం 1 కిలో బియ్యంకి పరిమితమైంది. గత 10 ఏళ్లుగా గత ప్రభుత్వం ఈ రేషన్ బియ్యం కింద సబ్సిడీ ఇవ్వనందుకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ యొక్క డెట్ వీళ్ళు అధికారంలో వచ్చినప్పుడు 3,300 కోట్లుంటే ఈరోజు 56,000 కోట్లకు పెరిగిందని చెప్పి మనం చేస్తున్నాం. ఏమన్నారంటే, గత ప్రభుత్వం కేవలం 1 కిలో బియ్యం మాత్రమే ఇచ్చింది అని చెప్పి ఒక సత్యదూరమైనటువంటి విషయాన్ని చెప్పినారు అధ్యక్ష. యాక్చువల్గా రాష్ట్రంలో ఉండేటువంటి 89,99,000 కార్డులలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది 56 లక్షల కార్డులకు మాత్రమే ఇస్తుంది. మిగతా 34 లక్షల కార్డులకు మొత్తం 6 కిలోలు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి మనమే అచ్చంగా ఆ 6 కేజీల బియ్యం ఇచ్చినమనేటువంటి విషయాన్ని మీ ద్వారా సభ దృష్టికి తెస్తా ఉన్నా అధ్యక్ష. ఉత్తమ్ గారు ఏం చేసిందంటే, మొత్తం ఇదేదో కేంద్రమే ఇస్తుంది, 1 కిలో బియ్యం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని చెప్పే విషయం చేసినారు. ఇది పూర్తిగా సత్యదూరమైనది.